మనందరి మైండ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అంచేత మనం దేన్నైనా ఆలోచించగలం, మనం దేన్నైనా చూడగలం. అయితే ఎవరికి మైండ్ లేదో వాళ్ళకి అలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని చూడకూడదు. ఇది నవ్వే విషయం కాదు మిత్రులారా. ఒకవేళ మన మైండ్ ని కంట్రోల్ చేసి కాన్సంట్రేషన్ చేస్తే ఫ్యూచర్ లో జరగబోయే విషయాన్ని మనం ఇప్పుడే తెలుసుకోవచ్చు పిల్లలు. ఇతను చాలా ఓవర్గా చేస్తున్నాడు. ఒకవేళ తను చెప్పేది నిజమై ఉండొచ్చు కదా. ఊరికే ఎవరో చెప్పిన మాటలన్నీ నువ్వు నమ్మకూడదు. కొన్ని సందేహాలకి ఎప్పుడూ పరిష్కారం ఉండదు. ముందు గుడ్డు వచ్చిందా లేక కోడు వచ్చిందా అన్న వాటికి. అరే చాలు, నీ వాగుడు కొంచెం తగ్గించు. ఇది తెలుసుకోవడంలో తప్పేముందని. అవును, మనం వెళ్ళి కోడినే అడుగుదాము. ముందు కోడొచ్చిందా లేదా గుడ్డొచ్చిందా అని. అరే అది కాదు డాంకీ, మనం దృష్టి సారించి ఫ్యూచర్ తెలుసుకోగలమో లేదో తెలుసుకోవాలి, అదే ముఖ్యం. అయితే సరే రండి, మనం మన మైండ్ ని హనీ, బన్నీ, పోపెట్, మీరందరూ ఎక్కడున్నారు? అరే, నేను ఫ్యూచర్ లో బాగా తిరిగి లావైపోయానా? ఎవరైనా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నాకు తెలిసి ఇది ఇరుక్కుందనుకుంటున్నాను. బయటికి లాగు, బాగా లాగు. నన్ను ఎందుకు బయటికి లాగేశారు? లోపలికి తొయ్యొచ్చు కదా. నేను ఇప్పుడు ఎలా తినేది? నేనేమి తినలేదే. ఇది ఆ డోర్కి బిల్లు, తిన్నదానికి బిల్లు నేను తర్వాత ఇస్తాను. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇవ్వండి, మీ వస్తువునివ్వండి. ఈ వస్తువుని తీసుకోండి. థ్యాంక్ యూ. వరేవా, ఫ్రెష్ అయిన స్వీట్. దొంగ పట్టుకోండి, నాకు బాగా ఆకలేస్తుంది. నేను తిని ఇంత లావు అయిపోయి ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నా ఆహారాన్ని నేను కాపాడుకోలేకపోయాను. ఇక నేను బస్సులు ఉండాలేమో. నువ్వేం చేస్తున్నావు? ఆగో, ఈ రోజు నా చేతులు అయిపోయావు. ఆగో, మళ్ళీ నువ్వు ఇటు పక్క వచ్చావంటే అయిపోతావు. జోర్దార్! నన్ను డాంకీ చేశారా? స్వీట్ కొట్టాయినా నిన్ను లడ్డు తింటే చూసి నన్ను వచ్చి కొట్టేశారు. నేను కళ్ళ కనిపిస్తున్నానా? అరే ఎవరయ్యా నువ్వు ఎక్కడున్నావు? నేను హనీ, నీ ముద్దెగా నుంచున్నాను. హనీ, నువ్వు నా కళ్ళ కనపడడం లేదు. మరి నేను ఆ కొట్టతిరికి ఎలా కనిపించాను? హనీ, డాంకీ నువ్వే, ఆ స్వీట్ కొట్టువాడు కాదు. ఓకే, అయితే ఎవరు డాంకీయో వాళ్ళు నన్ను చూడలేరా? అంటే మీరందరూ డాంకీలు. లేదు, నువ్వు ఆ స్వీట్ కొట్టువాడి కళ్ళకి కనపడడం లేదు. కానీ అతని లడ్డూలు తగ్గిపోవడం తెలుస్తుంది కదా. అతను ఏదో ఉజ్జాయింపుగా కొట్టాడు, అది అనుకోకుండా నీ మీద పడింది అంతే. కానీ ఆయన కొట్టినా కూడా చాలా గట్టిగా కొట్టేశారు. ఖచ్చితంగా ఎవరి కళ్ళకి కనిపించలేదు కదా? లేదు. అవును, ఇది ఎన్ని వేళ్ళ చెప్పు?
అవును, వేళ్ళు ఎక్కడున్నాయి? అరే అవును కదా, నేనే డాంకీ. నేనే కనిపించను, మరి ఇంకా నా వేళ్ళైనా కనిపిస్తాయి. నా జీవితం అంతా కళ్ళల్లో నిన్నే తలుచుకుంటూ ఉంటా. ఏదో ఒక రోజు నిన్ను నా ఫ్రెండ్ గా మార్చుకుంటా. పుదీనాని నూరితే పొల్లటి పచ్చడొస్తుంది. ఎలా చెప్పాలి? నువ్వు నా హృదయంలో ఉండే హృదయ స్పందన. అరే రే, ఎవరో వచ్చినట్టుగా ఉన్నారే. ఉండండి, ఇదిగో వచ్చేస్తున్నా. నేను నిజంగానే కనిపించట్లేను. కన్నసరి కంటికి నేను అసలు కనిపించట్లేదు. కానీ అతని దగ్గర కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఒక ఫోటో కూడా ఇలా కవితలు చెప్పి చంపేస్తున్నారే. అవును, కిటీ ఎక్కడా? తను మార్కెట్కే వెళ్ళుండాలి. నేను అక్కడికే వెళ్ళి తన్ని చూస్తాను. నిన్ను చూసిన వెంటనే నా హృదయం అనే పాత్రలో ప్రేమ అనే పప్పు ఉడుకుతుంది. నా కన్ను అనే గిన్నెలో రసగుల్లా లాగా పుయ్యగా ఉన్నావు. ఓరి భగవంతుడా, డాక్టర్ బాలు. సరే, ఈయనతో మనం కాసేపు ఆడుకుందాము. స్వప్న, ఎన్ని రోజులని నా స్వప్నంలోనే ఉంటావు. లైవ్ గా మారిపో. నా మనసు అనే రోలర్ కోస్టర్లో నువ్వు రైడువి. నా ప్రేమ అల్వాలో వేసిన యాలకువి నువ్వు. కానీ నువ్వు కనిపించవు, కానీ కుపకుమలాడతావు. అవును, ఈయన వేసుకున్న పర్ఫ్యూమ్ అదిరిపోతోంది. ఎవరయ్యా నువ్వు? ఎందుకయ్యా నువ్వు అడ్డంగా మాట్లాడుతున్నావు? అయితే ఎవరో కనిపెట్టండి. నువ్వు ఎవరో తెలియట్లేదు. నా కంటికి కనిపించట్లేదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ వెనకాల అసలు ఎవరూ లేరే. అవును, నాకు కూడా ఎవరి గొంతో వినిపించింది, కానీ ఇక్కడ ఎవరు లేరే. అయితే నేను ఎవరి కంటికి కనిపించట్లేదా? కనిపించలేదు కదా. మరి ప్రేమ అనే పలావులో తడి కర్రని వేసి ఎందుకు పొగ? హలో, చూడండి నేను ఎలా ఇలాంటి ఎక్సర్సైజ్లన్నీ చేస్తున్నానని. దీన్ని దయచేసి ఆపమని చెప్పండి. మేడం చూస్తే మనల్ని ఎక్సర్సైజ్ చేయమంటారు. ఏంటి అనుమానమా? ఐడియా. ఏంటి ఐడియా? ఫ్రెండ్స్, మనం హనీతో ఒక ప్రాంక్ చేద్దాం. అందరం కలిసి అందాం, హనీ నువ్వు మా కంటికి కనిపించడం లేదని. తమ్ముడు, నా ఫ్లయింగ్ కిక్ ని చూడు. హనీ, నువ్వు ఒక హిట్. సూపర్ హీరో లాంటి కిట్. నువ్వు నిజంగానే ఫిట్. నువ్వు ఉన్నట్టు గ్రహించగలుగుతున్నాం, కానీ నేను మేము చూడలేకపోతున్నాం. ఏంటి? అరే, నేను ముందే కదా నుంచున్నాను. ఎక్కడున్నావు? నేను ఎక్సర్సైజ్ చేసి చేసి సన్నగా అయిపోయాను. అందుకని ఎవరికంటికే కనిపించట్లేదు. అదృష్టం ఎవరో ఒకరికే ఇలాంటి మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఒకళ్ళ కంటికి కనపడకుండా వెళ్తే ఏ పనులు చేస్తారో ఏంటా? ఆ బ్యాగ్ ని తిరిగి ఇచ్చేయండి, లేదా దెబ్బలు తింటారో. ఆ దెబ్బలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కనిపెట్టలేరు. అరే, తోకనలా పట్టుకున్నావు. గొంతుతో కనిపెట్టాలంటే నువ్వు నోరునే కదా పట్టుకోవాలి. అదిగో రౌడీలు అక్కడున్నారు. ఏం చేస్తున్నారు?
డాగీ పిల్లల దగ్గర దెబ్బలు తింటున్నారు. నాకు పెట్టెలంటే చాలా ఇష్టం, వాళ్ళని నేను కొట్టలేను. అయ్యా బాబోయ్, మీరు జాలి గలవారు, దయగలిగిన వారు, మీరు గొప్ప భక్తులు. కానీ అసలు మీరు రౌడీ కానే కాదు. నాకు వేరే మార్గం లేదు, అందుకే రౌడీనయ్యాను. మేము మరో మార్గం లెక్క కొడుతున్నాం, దీన్ని తీసుకోండి. జోర్దార్, ఎలా ఉన్నావు? అసలేం బాలేదు. క్వీన్ వేస్తున్నాడు కానీ కవర్ ని వేయలేకపోతున్నాడు. ఏ పెద్దోడా, తను ఎలా ఉన్నారని విచారించారు. సూర్యుడిపై టవలు వేసి సాయంత్రంగా మార్చొచ్చు. జోర్దార్, నువ్వు నా కోసం ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. జోర్దార్, సక్సెస్ ని గేమ్ ని ఎప్పుడు మధ్యలో వదిలి వెళ్ళిపోకూడదు. ఏంటి అనుమానమా? కన్నా సార్ చెప్పారు కదా, ఎలా కుదరదు అని చెప్పగలం. అవును, నాకొక ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఇంకా ఆంటీకి వేరే అర్జెంట్ గా ఒక కొరియర్ పంపించాలి. సరే సరే, మేం మీటింగ్ కి వెళతాం. లేదు లేదు లేదు, నేను మీటింగ్ కి వెళ్తాను, నిన్ను కొరియర్ పంపించమని చెప్పాను. సరే సరే, నేను చేస్తాను. మామిడికాయ ఇంకా పండలేదు, ఇంకా కాయలాగే ఉంది. ఏ పని కూడా కుదరదని చెప్పడు, ఎందుకంటే జోర్దార్ చాలా మంచివాడు. చెప్పట్లు. సరే సరే రండి, ఏ కొరియర్ పంపాలో మాకు చెప్పండి. మంచివాడు అనిపించుకోవాలనుకున్నాడు కదా, ఏదో ఒక రోజు చిక్కుల్లో పడతాడు, చూస్తూ ఉండు. ఇప్పుడు మనమే సమస్యలో ఇరుక్కుపోయాం. ఇప్పుడు ముగ్గురు మాత్రం ఎలా క్యారం ఆడేది? ప్రపంచంలో పరిష్కారం లేని ఏ సమస్య లేదు. ఒక ఛాన్స్ ఇటువైపు, ఒక ఛాన్స్ అటువైపు మార్చి మార్చాడు. ఏంటి అనుమానం? ఈ పని పూర్తి చేస్తావు కదా? ఇవాళ జోర్దార్నే సహాయం అడగాలి. ఇట్రా. లేదు లేదు, నువ్వెలా రాగలవు? నువ్వు బాక్స్ అడుగునా సాక్స్ లాగా ఉండిపోయావు కదా. ఈ బాక్స్ వెయిట్ నీ వెయిట్ కన్నా ఎక్కువగా ఉంది. నీ బరువు కన్నా ఎక్కువ వెయిట్ ఎత్తాలనుకుంటే నీ ఎముకలన్నీ పిప్ అయిపోతాయి. ఆ తర్వాత నీలో ఉన్న నమ్మకం పోతుంది. అర్థమైందా? ఏ పని చేయగలమో ఆ పనే మనం ఒప్పుకోవాలి. ఏంటి అనుమానమా? కన్నా సార్ కొరియర్ పంపాలి అని చెప్పారు, నేను కుదరదు అని ఎలా చెప్పగలను? ఒక పని చెయ్యి, బాక్స్ ని తీసి బండిలో పెట్టు, నీ బ్రెయిన్ ని ఉపయోగించు. బండిని తొయ్యి, బాక్స్ ని కొరియర్ చెయ్యి, బండిని గ్యారేజ్ లో రిపేర్ కి వదిలే. తర్వాత నా పని అయిపోతుంది. ఓకే. జోర్దార్, మార్కెట్ వైపు వెళుతున్నావు? అవును. రాజాపూర్కి వెళ్లి బస్సుని ఆపు, నేను నా భార్యని తీసుకొస్తా. ఆపండి, బస్సు ఆపండి, ఆపండి. త్వరగా రండి, యాక్సిడెంట్ అయిపోయింది. జోర్దార్ యాక్సిడెంట్ అయ్యింది. అరే, వచ్చి గుద్దడానికి నీకు నా బస్సే దొరికిందా? అరే, నీ వల్లే నాకు ఆలస్యమైంది. జోర్దార్, అతను బాగానే ఉన్నాడు. కానీ నా బైకు ముక్కలు 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 ముక్కలుగా అయిపోయిందే. ఇప్పుడు ఈ బైక్ ని సరిచేసే డబ్బుతో ఒక కొత్త బైకే కొనుక్కోవచ్చు. మనసులో ఉండే ఆశలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఆంటీకి కొన్న మామిడి పళ్ళు నాశనం అయిపో.
వరేవా స్కూల్ కి వెళ్ళకపోతే ఎంత జాలీగా ఉంటుందో కదా. పిల్లలు, మీకు చదువు ఎంతో అవసరం. ఎలా తోలు తీయకుండా మనం అరటి పండు తినలేమో అదే విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అజ్ఞానం అనే తోలుని మనం తీసి పారేయాలి. ఏంటి అనుమానమా? అందులో ఏం అనుమానం ఉంది? అలాగైతే చెప్పండి, ఆరెంజ్ పండు పైకి చూడడానికి ఫుల్ గా ఉంది, మరి లోపల ఎందుకని సపరేట్ గా ఉంది? చెప్పండి చెప్పండి. సరే ఇది మీరు చెప్పండి. పాలు నుంచి వెన్న, వెన్న నుంచి మనం నెయ్యి తీస్తున్నాం, మరి నెయ్యి ఎందుకు మళ్ళీ పాలవడం లేదు? సరే ఇది చెప్పండి. బాతు వెనుక 2 బాతులు, ఇప్పుడు బాతు ముందు 2 బాతులు, మొత్తం ఎన్నున్నాయో చెప్పండి. 3 బాతులు. ఏంటి అనుమానమా? తప్పు, మొత్తం 5 ఉన్నాయి. అరే అదేలాగా? ఇక్కడ బాతు మధ్యలో ఉంది, దాని ముందు 2 బాతులున్నాయి, దాని వెనక 2 బాతులున్నాయి. అయితే 5 కదా. సరే ఆగండి, నా తల మీద ఎన్ని జుట్టులున్నాయి? నెత్తి మీద ఉన్న జుట్టుని ఎలా లెక్కట్టగలం? నేను కౌంట్ చేయగలను. తన తల మీద 3,12,09,30 వెంట్రుకలున్నాయి. నువ్వు అబద్ధం చెప్పినా చెప్తావు, ఇదెలా నేను ఒప్పుకోగలను? అలాగా? అయితే మీకు నమ్మకం లేదా? అయితే మీరు లెక్క పెట్టి చూడండి. లెక్క పెట్టండి. ఏంటి అర్థమైందా? పార్క్ చేయడానికి వచ్చాను, కానీ మీరు... అందువల్లేంటి నేను ఇక్కడ పార్క్ చేస్తున్నాను. ముందు కూడా నేనే పార్క్ చేసేవాడిని. నా కాస్ట్లీ కార్ ని ఇక్కడే పార్క్ చేస్తాను. నీ పనికిరాని బండి ఇక్కడ పార్క్ చేయకూడదు. మీరు బంకమట్టి కూరగాయలు లేని కూరగాయల బండిని నడుపుతున్నారు. చెప్పాలంటే మీరు పొగరబోతు. ఏంటి? అది నాకు అలాగే అనిపించింది, కానీ అలా కాదు. నేనేమనుకున్నానంటే మీ కారు తీసేసి నా కార్ని పార్క్ చేస్తారు అనుకున్నాను. అలాంటివన్నీ ఏవి జరగదు. అరే నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు వెళ్ళి ఒకరిని వెంటనే కలవాలి. ఎప్పుడు ఇంకో పార్కింగ్ కోసం వెళ్తే లేట్ అవుతుంది. అలాగా? బాగా తొందర అనుకుంటా. ఇప్పుడే పంపించేస్తాను. ఎటువైపు వెళ్ళాలో అటువైపు తిరిగి నిలబడండి. బుల్బుల్, ఈయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి త్వరగా పంపించేయి. ఏం చేస్తున్నావు? భయంలో నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. ఏంటి అనుమానమా? నాకు ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఓ, అయితే నీకు ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రాబోతోందా? ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే అది కాదు, ఒకరు బుల్డాగ్ ని నా వెంట పడేలా చేశారు. ఫ్యూచర్ లో ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకారులు. ఇంకా దారుణమైన వారు కూడా. ఎందుకో నీ వెనకాల కూడా బుల్డాగ్ ని వదిలేశారా? కానీ నువ్వు గాల్లో ఎగరగలుగుతావు కదా. అరే వాళ్ళు నన్నే ఎగిరేటట్టు చేశారు. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి కదా. నువ్వు వాళ్ళతో తెలివిగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఉండొచ్చు కదా. కాదు, ఎవరికి ఏమీ అర్థమయ్యేటట్టు చెప్పలేమో. ఎవరు అడగకుండా వాళ్ళకి బుద్ధిమతులు చెప్పకూడదు. ఒకవేళ అడిగినా మనం చెప్పకూడదు. ఇకపై ఎవరికి బుద్ధిమతులు చెప్పకూడదు. ఇదే మా ఫ్యూచర్ ప్లాన్. ఏంటి అనుమానమా? నీకేమైంది? ఏం లేదయ్యా, అంతా నార్మల్ గానే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. నాకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లము రాదు. అని నీకెలా ఉంది? నేను ఫ్యూచర్ కి అసలు వెళ్ళలేదు కదా. అనవసరంగా ఎందుకని నా బ్రెయిన్ కి పని ఇవ్వడం. కానీ నేను మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మీ బాబాయ్ మాకు 1 కిలో ఇంకా నీకు 6 కిలోల స్వీట్లు ఇచ్చి పంపించారు. 6 కిలోలా? అరే ఎంత తింటే నేను లావైపోతాను. అప్పుడు ఫ్యూచర్ లో నేను భోజనం తొంగని పట్టుకోలేను.